హాయ్ అండి. ప్రతిసారి చికెన్‌తో చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీయే చేసుకుంటాం గదా! ఈసారి మాత్రం బొంగులు ఇంటి ముందే ఉన్నాయి గదా! బొంగులో చికెన్ అయితే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసాము. ఒకసారి నేను, మా ఆయన సూపర్‌గా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా దానికోసము కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంక ఇంట్లోనే ఉన్నాయి గదా! అవైతే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ కొత్తిమీర చూడండి ఎంత బావుందో కదా! చూస్తుంటే ఫ్రెష్‌గా కొత్తిమీర. అదేంటో గాని కొత్తిమీర అంటే పడి చచ్చిపోతాను నేను. నాకంత ఇష్టం అనమాట. ఇంకా బొంగులైతే కట్ చేస్తా ఉన్నాము. బొంగులో చికెన్‌కి బొంగు లావుగా ఉండాలి. అప్పుడే చికెన్ అనేది ఎక్కువ పడుతుందనమాట. మేము ఫస్ట్ కట్ చేసింది హోల్ చిన్నదిగా ఉంది. సో, మా ఆయన మళ్ళీ చెట్టెక్కి మళ్ళీ బొంగునైతే కొడుతూ ఉన్నాడు. బయట బొంగులో చికెన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో కానీ బొంగు అయితే చాలా పెద్దదిగా ఉంటది. సో, మొత్తానికైతే మితమైందే దొరికింది. ఇది చాలు అనుకోని ఇంక చికెన్ దగ్గరకైతే వచ్చాము. ఈ చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. చికెన్ గానీ, చేపలు గానీ నీసు వాసన వస్తే తినలేము. నేను అందుకని చికెన్‌లో రాక్ సాల్ట్ అలాగే నిమ్మకాయ కలిపి మొత్తం కలిసే విధంగా కలిపి కొద్దిసేపు తర్వాత వాటర్ పోసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం కోసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవిగానే కట్ చేసుకోవాలి. బొంగులో పట్టదనమాట అందుకని. ఇక చికెన్‌లో అయితే పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు ఒకటి. అసలే ఫస్ట్ టైమ్ చేస్తున్నాం గదా! ఎట్ట చేసినా టేస్ట్ రావాలని చెప్పి ఇంక టేస్టింగ్ సాల్ట్ అయితే ఒక కొద్దిగా ఏస్తున్నాను. కసూరి మేతి అయితే వేయట్లేదు. ఎందుకంటే లేదు. అది కూడా ఉంటే ఏసుకోవచ్చు. ఇక సాల్ట్ జల్లుకొనేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అలాగే పెరుగు ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుతున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోవాలి గదా! ఇందాక మర్చిపోయాను. అయితే ఉందిలే ఇది మన కర్రీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సరే ఇప్పుడైతే అల్లం దంచుకుంటున్నా బాగా. అది కొద్దిగా మెదిగాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కచ్చా పచ్చగా అయితే దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని. ఇక ఫైనల్లీ నిమ్మరసం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. కొద్దిసేపు అయితే నానాలి. ఈ లోపల బొంగు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బొంగులో డస్ట్ అయితే ఏమీ ఉండదు. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా క్లీన్ చేసుకోవడము. సో, బొంగు అయితే క్లీన్ అయిపోయింది. ఈ లోపల చికెన్ బాగా నానుంటుందిగా. ఇలా నానుండడం వల్ల జ్యూసీగా వస్తుంది చికెను. అందుకనే నానాలి అని చెప్పాను. ఇక ఈ బొంగులో కొద్ది కొద్దిగా వేస్తూ ఉన్నాను. నేను తెచ్చిన అరకిలో చికెను ఈ బొంగుకైతే సరిపోయింది. ఏమీ మిగలలేదు ఎట్టో. మిగిలి గనక ఉంటే ఇంకో బొంగు కావాల్సొచ్చుండేది. ఇప్పుడైతే టేకు చెట్ల దగ్గరకొచ్చి టేకాకులైతే కట్ చేసుకున్నాను. ఇక బొంగునైతే క్లోజ్ చేయాలి కదా! ఈ టేకాకులతో క్లోజ్ చేస్తా ఉన్నాను. అరిటాకులతో కూడా క్లోజ్ చేయొచ్చు. ఇక పైనే ఇంకో 3 ఆకులు పెట్టి ఇలా కమ్మితో అయితే చుట్టేస్తున్నాము. ఈ కమ్మయితే చేతికి మెలేవలేదనమాట. ఇంక కటింగ్ బ్లేడ్ తీసుకొచ్చి ఇంక తిప్పేసాడు మా ఆయనైతే. టైట్‌గా ఇంక బయటికి రానీయకుండా చేశాడు. కానీ అది బయటికే రాలేదు. బాగా పనిచేసింది ఈ ట్రిక్ అయితే కమ్మితో. చికెన్ బాగా కాలాలి అంటే నిప్పులు మరిగిన్నే ఉండాలనమాట. నిప్పులైతే మరిగిన్నే ఉన్నాయి. ఇంకా ఆ నిప్పుల మీద వేసేసాను బొంగునైతే. బొంగులు చూడండి ఎన్ని ఉన్నాయో. మాకు ఫస్ట్ అర్థం కాలేదనమాట. ఏ బొంగు తీసుకోవాలి అని. అందుకని అన్ని బొంగులు కట్ చేసుకున్నాము. ఈ బొంగులో చికెన్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్‌గానే తీసుకోవాలి. చెయ్యి కాలిపోతా ఉంటది. మసుగుడుతో పట్టుకునేసి ఇంకా కటింగ్ బ్లేడ్‌తోనే పైకి లాగేశాను. ఈ ఆకులన్నీ కూడా లాగేశాను. లోపల ఏమీ మాడలేదు. అంతా చక్కగా వచ్చింది బొంగులో చికెన్ అయితే. ఫస్ట్ టైమ్ చేసినా కూడా సక్సెస్‌ఫుల్‌గా బాగా వచ్చిందనమాట. ఈ చికెన్ వచ్చేసి పొగ వాసన అస్సలు లేదు. బొంగు లోపల ఉంటుంది కదా చికెను అందుకని. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా ఫైనల్లీ నిమ్మరసం, ఆనియన్ వేసుకొని సూపర్‌గా ఎంజాయ్ చేసాము.